అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి మొక్కజొన్న సాగులో యాజమాన్య పద్ధతులు, మిరపను నష్టపరుస్తున్న నల్లతామర పురుగులు సమగ్ర నివారణ, మామిడికాయలకు చీడపీడల నుంచి రక్షణనిచ్చే ఫ్రూట్ కవర్లు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ధాన్యపు పంటల్లో మొక్కజొన్న బహువిధాలుగా ఉపయోగంలో ఉంది. పశువులకు మేతగా, దానాగా, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పేలాలు, తీపి మొక్కజొన్న ఇలా వాడకం పెరిగాక సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి తర్వాత రెండవ పంటగా మొక్కజొన్నను సాగు చేయటం పరిపాటి. జనవరి మాసంలో వేసవి మొక్కజొన్నను విత్తుకుంటారు. మేలైన రకాల ఎంపికతో పాటు సకాలంలో చీడపీడలను అదుపు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఎకరాకు 50 క్వింటాల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ప్రస్తుతం వరి కోసిన తర్వాత రెండవ పంట మొక్కజొన్న వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. నేలలు చూసుకున్నట్లయితే సారవంతమైన, నీరు నిలవకుండా నీరు త్వరగా ఇంకిపోయే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, అలాగే ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలమే. ఆమ్ల కానీ క్షార చౌడు భూములు, నీరు ఇంకకుండా ఉండిపోయే నేలలు పనికిరావు. ముందుగా ఒక 3 నుంచి 4 సార్లు మెత్తగా దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. అలాగే బోధులను, కాలువలను చేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అధిక దిగుబడినిచ్చే రకాలు చూసుకున్నట్లయితే DHM 121 అనే రకము, ఇది 90 నుంచి 95 రోజుల పంట కాలము. ఇది కొంతవరకు కాండపు తొరచు పురుగును కూడా తట్టుకుంటుంది. ఎకరాకు సుమారు 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. DHM 117 అనే రకము, ఇది 95 నుంచి 100 రోజుల పంట కాలము. ఎకరాకు సుమారు 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే DHM 115 అనే రకము, ఇది 85 నుంచి 90 రోజుల పంట కాలము. స్వల్పకాలిక హైబ్రిడ్ ఈ రకము. ఎకరాకి సుమారు 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు ఎకరాకి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. కేజీ విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ కార్బనిజంతో కానీ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే నేల నుండి సంక్రమించే తెగులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే శాంట్రోనిలిప్రోలు ప్లస్ థయామిథాక్సమ్ ఈ మందును కేజీ విత్తనానికి 4 మిల్లీలీటర్ చొప్పున కలిపి విత్తుకున్నట్లయితే కత్తెర పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. విత్తేటప్పుడు వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే మొలక రాక ముందరే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అట్రజిన్ అనే కలుపు మందును కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అట్రజిన్ అనే మందును తేలిక భూముల్లో అయితే ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే 1200 గ్రాముల అట్రజిన్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మనం పప్పు జాతి పంట అంతర పంటగా వేసినప్పుడు అయితే అట్రజిన్ మందును కాకుండా పెండిమిథాలిన్ అనే మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.
ఎకరాకి 100, 35, 35 కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. యూరియాని మనం 4 దఫాలుగా వేయాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే, అలాగే 20-25 రోజులప్పుడు, 40-45 రోజులప్పుడు, అలాగే 60-65 రోజులప్పుడు వేయాల్సి ఉంటుంది. మొత్తం భాస్వరం ఎరువుని పొటాష్‌లో సగం పొటాష్‌ని విత్తే సమయంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగం పొటాష్‌ని పూత దశలో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైనా జింకు లోపం కనిపించినట్లయితే జింక్ సల్ఫేట్‌ని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్నకు సుమారు 500-800 నీరు అవసరం పడుతుంది. మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితము. అలాగే 30-40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకి అధిక నీరైతే హానికరం అవుతుంది. పంట కాలంలో సుమారు 6-8 వరకు నీటి తడులు అవసరం పడతాయి. దీర్ఘకాలిక వంగడాలైతే ఇంకొక 2 తడులు ఎక్కువే అవసరం పడతాయి. సూక్ష్మ నీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో, జంటసాల పద్ధతిలో గనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా మరియు అధిక దిగుబడులు సాధించవచ్చు. మిరప సాగంటే తెలుగు రైతులకు మమకారం ఎక్కువ. అందుకే మిరపను ముద్దుగా ఎర్ర బంగారంగా పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో మిరపకు చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని నివారించుకోవడానికి విచ్చలవిడిగా పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులు భారమవుతున్నాయి. మందుల అవశేషాలు ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో మిర్చి రైతులకు తలనొప్పి వ్యవహారంలా మారిన పురుగు నల్ల తామర పురుగు. గత 4 సంవత్సరాలుగా మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పట్లో ఈ పురుగు దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో తోటలను తీసేశారు కూడా. ఈ నల్ల తామర పురుగు ఒక్క మిరపనే కాదు, కూరగాయలను, పూల తోటలను, మామిడి వంటి పండ్ల తోటలను సైతం ఆశించే అవకాశం ఉంది. నల్ల తామర పురుగు నివారణకు కేవలం రసాయనిక మందులే కాకుండా అన్ని రకాల సమగ్ర విధానాలను పాటించడం ఉత్తమం అంటూ సూచనలిస్తున్నారు గుంటూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త వెంకటలక్ష్మి. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిరప చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. మరి మనకి మిరపలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నల్ల తామర పురుగులు ఉధృతి కనిపిస్తూ ఉన్నది చాలా చోట్ల. మరి ఈ నల్ల తామర పురుగులు పైరుని ఎట్లా నష్టపరుస్తాయంటే ఆకుల్ని గోకి తింటాయి, అలాగే రసం పీల్చుతాయి. ఈ ఆకుల్ని గోకి తినటం వల్ల ఏమవుతుందంటే కణజాలం దెబ్బతింటుంది. మనకి ఆకడుగున ఆకు మీద చార్లు కనిపిస్తాయి, గోధుమ రంగు చార్లు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే పూతలో కూడా ఇవి పువ్వుల్లో కూడా చేరి పుప్పొడిని తింటాయన్నమాట. సో అందువల్ల ఏమైందంటే ఈ పువ్వులో కూడా మనకి చార్లు కనపడి గోధుమ రంగులోకి మారి పువ్వులు రాలిపోవడం జరుగుతుంది. 15 రోజుల నుంచి 20 రోజులు దీని జీవిత కాలం పూర్తయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ప్రతి 20 రోజులకి కూడా కొత్త సంతతి అనేది ఏర్పడుతుంది. అందువల్ల వీటి ఉధృతి త్వరగా పంటలో ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మామూలు తామర పురుగులు వచ్చేసరికి మనకి పుప్పటి రేణువుని, పూత భాగాలని అఫెక్ట్ చేయవు. అవి ఓన్లీ మనకి వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఆకులు గోకు తింటాము ఇట్లాంటివి మాత్రమే మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ నల్ల తామర పురుగులు ఏంటంటే మనకి పుప్పటి భాగాలని తినటం వలన మనకి కాయ సెట్ అవ్వకుండా, అంటే కాయ ఫామ్ అవ్వకుండా ఇవి నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వీటి వల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. నీల్ జిగురు అట్టలు అంటే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటాం. ఇవి కూడా మనము ఎకరానికి 25 చొప్పున రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మనం 40-50 వరకు కూడా పెట్టుకున్నట్లయితే ఈ తల్లి పురుగుల యొక్క ఉధృతిని, అంటే వాటి సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. ఈ పురుగుకి ఒక మందు వాడటం ద్వారా మనం నివారించలేము. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ పురుగుకి మనం వాడాల్సిన కెమికల్స్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫెనాలైడ్ 34 ml, ఫ్లూక్సామెటమైడ్ 160 ml, డైమిథోయేట్ 400 ml, అలాగే ఫిప్రోనిల్ పొడి మందు చూసుకున్నట్లయితే 40 గ్రాములు. అదే ఫిప్రోనిల్ మనకి సాల్బుల్ లిక్విడ్ చూసుకున్నట్లయితే కనుక అది 400 ml ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. స్పైరోటెట్రామైడ్ 200 ml, స్పైనటరామ్ 200 ml. ఈ మందుల్ని మనము ఒకే మందు మీద మనం ఆధారపడకూడదు. సిఫారసు చేసిన ఇటువంటి మందులను మార్చి వాడుకోవడం ద్వారా ఈ పురుగును మనం నియంత్రించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగే కొద్దీ దీని ఉధృతి కొంచెం తగ్గుతుంది. ఈ పురుగు ఉధృతి ఉన్నప్పుడు ఏంటంటే పంట బెట్టకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత కాయల మీద కూడా కనుక బాగా ఈ పురుగు యొక్క లక్షణాలు, ప్రభావం కనిపించినట్లయితే దారులుగా చేసుకొని
మనం స్ప్రే చేసేటప్పుడు మొక్క పూర్తిగా తడిచేలాగా మనం స్ప్రే చేసుకోవాలి. కంచె పంటగా మనం మొక్కజొన్న కానీ జొన్న పంట కానీ 2 నుంచి 3 వరుసలు మనం వేసుకోవాలండి. అలాగే ఆఖరి దుక్కులో వేపపిండి కానివ్వండి, వేప చెక్క కానివ్వండి 200 కిలోల ఎకరానికి కనుక మనం వేసుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి ప్యూపా దశలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవి చంపడానికి అవకాశం ఉంటుంది. మల్చ్ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి మనం వేసుకున్నట్లయితే ఈ మల్చ్ డ్రిప్ వేసుకున్నప్పుడు దీని యొక్క ఉధృతి తక్కువగా ఉందని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. సో మల్చ్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యూపాలు నేలలో పడకుండా మల్చ్ షీట్ మీద పడటం వల్ల ఆ వేడికి అవి చనిపోతాయి. వేప నూనె కానివ్వండి, గానుగ నూనె కానివ్వండి మనం ఇందులో పిచికారీ చేసుకోవచ్చు. పువ్వు బాగా విచ్చుకున్న రకాలు లేదా హైబ్రిడ్లు అయితే మనకి వీటి యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి విచ్చుకోవటం వల్ల పురుగులు బయటకు వెళ్ళిపోతాయి. అది క్లోజ్డ్గా ఉన్న ఫ్లవర్ అయితే కనుక పుప్పొడి భాగాలకి దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి పుప్పొడిని ఆశించడం వల్ల, పుప్పొడి మీద దాడి చేయడం వల్ల, అంటే పుప్పొడిని తినేయటం వల్ల మనకి నష్టం ఎక్కువగా కలుగుతుంది. సో మన రైతు సోదరులందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ నల్లతామర పురుగుల వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఎప్పుడు ఎర్లీ సోయింగ్స్ అండి. ఎర్లీ సోయింగ్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో ఈ ఉధృతి మనకి స్టార్ట్ అవుతుంది ఈ నల్లతామర పురుగులు. మనం ఈ లోపు కనుక మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ కనుక వచ్చేసినట్లయితే మనకి నష్టం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఫ్లవరింగ్ అప్పటికే ఈ పురుగు లక్షణాలు కనిపించినట్లయితే, పురుగు ఆశించడం కనిపించినట్లయితే 60% కన్నా ఎక్కువ నష్టాలు కలిగించినట్లుగా మనం పరిశోధన ఫలితాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం వేసుకునేటువంటి రకము లేదా హైబ్రిడ్, అలాగే మనం తీసుకున్నటువంటి ఆరోగ్యవంతమైన నారు, అలాగే వేసవి లోతు దుక్కులు, చివరి దుక్కులో మనము వేపపిండి వేసుకోవడము లేదా వేప చెక్క వేసుకోవడము, అలాగే కంచె పంట వేసుకోవడము, ఇలాంటివి ప్లాస్టిక్ మల్చ్ వేసుకోవడం కానివ్వండి, ఇలాంటి చర్యలు పాటించడం ద్వారా సమగ్రంగా మనము ఈ నల్లతామర పురుగుల్ని అరికట్టుకోవచ్చు. పికింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా మనకి పంట ఉంటుంది కాబట్టి, ఇంకా 2 నెలల పాటు ఉంటుంది కాబట్టి మనకి ఇంకా హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది కాబట్టి మీరు రైతులు చేయాల్సింది ఏంటంటే మనం సిఫారసు చేసినటువంటి పురుగు మందులు మాత్రమే వాడాలండి. పురుగు మందు కొట్టిన తర్వాత తగిన సమయాన్ని పాటించిన తర్వాత మనం కోతలు తీసుకోవాలండి. ఈ చర్యలు మనం పాటించినట్లయితే ఈ నల్లతామర పురుగు యొక్క నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మా కంది పైరు పూత కాత దశలో ఉంది. కాయ లోపల బియ్యపు పురుగులు ఉంటున్నాయి. అలానే పచ్చపురుగుల నివారణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. కడప జిల్లా కె రాజుపాలెం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి. కంది పూత దశలో మనకి అధికంగా ఆశించి నష్టపరిచే పురుగుల్లో కాయీగ పురుగు మరియు పచ్చ పురుగు ప్రధానమైనటువంటివి. మరి ఈ ఈగ జాతికి చెందిన పురుగు, కాయీగ పురుగు యొక్క నష్టం మనకు బయటకు కనిపించదు. ఈ కాయీగ పురుగు మనకి లేత పింద దశలో గుడ్లు పెట్టేసి తర్వాత కాయ లోపలికి ఈ గొంగలి పురుగులు ప్రవేశించి లోపల జీవిత చక్రం మొత్తం పూర్తి చేసుకుంటుంది. సో రైతు సోదరులు మనకి ఈ పింద దశల నుంచే జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటూ మనం ఈ పురుగు ఉధృతిని నివారించుకోవాలి. సో ఈ పింద దశలనే మనం గనక వేపగింజల కషాయం 1500 ppm వేప నూనె అయితే 5 ml నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కాయీగ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే రసాయన మందుల విషయానికి వస్తే మనకి ఇమామెట్టిన్ బెంజాయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి, లేదా ల్యూఫెనిరాన్ అనే మందు 1 ml లీటర్ నీటికి, లేదా క్లోరాంటనిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాయీగను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతు సోదరులు ఇంకోటి గమనించుకోవాల్సిన విషయం ఏమంటే ఫ్యూమిగెంట్ యాక్షన్, అంటే పొగలు వదిలే గుణం ఉన్నటువంటి పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పురుగులను, ఎందుకంటే మనకి పురుగులు కాయ లోపల ఉంటాయి కాబట్టి మనం అప్పుడే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే పచ్చ పురుగు. మనకి దీని ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ మనకి పచ్చ పురుగు ఏం చేస్తాయంటే ఆ ఆకు పైన రంధ్రం చేసి లోపల తలభాగం పెట్టేసి లోపల గింజలను మొత్తం తినేసి మనకి కాయని డొల్లగా చేస్తుంది. సో మనకి పచ్చ పురుగు ఏ స్టేజ్లో అయినా అటాక్ చేయొచ్చు కాబట్టి మనకి ఎక్కువ కాయ దశలో ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి ఈ పచ్చ పురుగు నివారణకి రైతు సోదరులు ఇమామెట్టిన్ బెంజాయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా మనకి క్లోరిఫైర్ఫాస్ 2.5 ml లీటర్ నీటికి, లేదా ఎండాక్సాకార్బు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన కందిలో వచ్చేటువంటి ఈ పచ్చ పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
కాలంలో పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పండు ఈగ. గత కొంతకాలంగా అందరం అమితంగా ఇష్టపడే మామిడి పండ్లను తినడానికి కూడా ధైర్యం చాలట్లేదు. కాయలు బయటకు చూస్తే బాగానే ఉన్నా కోసి చూస్తే బియ్యపు పురుగుల్లాంటి చిన్న చిన్న పురుగులు ఉండటమే ఇందుకు కారణం. అదే పండు ఈగ. ఎరలను పెట్టి ఈ పురుగులను ఎంతో కొంత అదుపు చేసుకోగలిగినా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన పండ్ల కవర్లు మామిడికి మరింత ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ కవర్ల వల్ల కేవలం పండు ఈగే కాదు, రాతిమంగు, పిండి నల్లి, మచ్చ తెగుళ్ళు వంటి చీడపీడలు కూడా పండ్లను ఆశించే అవకాశం ఉండదు. అయితే మామిడి దఫదఫాలుగా పూత వస్తూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఎప్పటి వరకు కవర్లను కట్టుకోవాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. తోటల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పింద రావటం అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి కొన్ని తోటల్లోనేమో పూత వస్తుంది, పింద అక్కడే ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. మరి అలాంటి సమయాల్లో దఫదఫాలుగా పూత వస్తున్నప్పుడు మనకి ఎప్పుడు మనం మందులు కొట్టాలి, ఎలాగా మరి కవర్లు కట్టిన తర్వాత కూడా మందులు కొట్టొచ్చా అని కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు. మరి అది చూసుకున్నట్లయితే మనకి కాయని 50 నుంచి 100 గ్రాముల మధ్యలో ఉన్నప్పుడే కవర్ అనేది తొడగాల్సి ఉంటుంది. కవర్ తొడిగినాక లోపల ఇంకో కొమ్మ నుంచి మళ్ళీ పూత వచ్చింది అనుకోండి, అది సుమారుగా ఫిబ్రవరి వరకు అయితే ఆ పూతను కూడా నిలబెట్టుకోవడానికి మనం స్ప్రేయింగ్స్ చేసుకోవచ్చు. అంతేగాని మార్చి ఏప్రిల్లో వచ్చిన దానికోసం మనం కాయలకి కవర్లు కట్టినాక మార్చి ఏప్రిల్లో వచ్చిన పూత గురించి మాత్రం మళ్ళీ మనం స్ప్రేయింగ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం కట్టేసిన కాయలకి దాని న్యూట్రియంట్స్ ఏదైతే మనకి ఎంతవరకు చెట్టు కాయగలదో కాయ యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ మనం కొట్టేసరికి మళ్ళీ పింద నిలబడుతుంది. ఆ పిందని నిలబడటానికి దానికి మళ్ళీ కొంచెం న్యూట్రియంట్స్ ఇవ్వటం ఇలాగ దఫదఫాలుగా జరుగుతూ ఉండటం వల్ల చెట్లు బలహీనంగా మారి పూత అనేది నెక్స్ట్ ఇయర్ పూత అనేది బాగా డిలే అవుతాము. అలాగే క్వాలిటీ అయిన పూత రాకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఫిబ్రవరి వరకు వచ్చే పూత గురించే మనం రైతులు ఆలోచించుకొని ఇక్కడ వరకు ఉన్న పూతను మాత్రం మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కాయలకి కవర్లు తొడుక్కున్నా కూడాను సెకండ్ టైము ఫిబ్రవరిలోనే మళ్ళీ పూత ఉంటే కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అందుకని మార్చి ఏప్రిల్లో వచ్చిన పూత గురించి కవర్లు తొడిగిన కాయల మీద మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇది ఒకటి మన రైతులు గమనించుకోవాలి. కాయలుకి మనం కవర్లు కట్టడం వలన కాయలు ఈ యొక్క వాతావరణ ఒత్తిడి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు వాటి జిగురు కవర్ల మీద కారటము లేదంటే కాయల మీద కారి మసుమంగి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కవర్లు ఎప్పుడైతే మనం కడుతున్నామో పండు ఈగ కాయ తొలిచే పురుగు కానీ మరి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోగలుగుతున్నాము. అంతేకాకుండా కాయకి కావాల్సిన హీట్ యూనిట్స్ అంటాము, అంటే సమానమైన ఉష్ణోగ్రత ఎక్కువ సమయం అందుతూ ఉండటం వల్ల కాయ సైజు 10 నుంచి 20% మామూలుగా కార్బోర్లు కట్టని దానికంటే ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఒక చెట్టు నుంచి మనకి 10 to 20% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి అలాగే మనం మొత్తం తోటంతా చూసుకుంటే కూడాను మనకి టన్నేజ్లో ఏంటి క్వాలిటీలో ఏంటి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఈ కవర్లు కట్టిన తర్వాత రైతులు చాలామందిలో అపోహ ఏంటంటే ఈ కవర్లు కట్టాము టేస్ట్ అనేది తగ్గుతున్నది అనేది చాలామంది చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో మా శాస్త్రీయపరంగా మేము పరిశోధన చేసినప్పుడు స్వీట్నెస్ అనేది తగ్గటం అనేది చూడలేదండి. టీఎస్ఎస్ రెండిట్లోనూ సమానంగానే ఉన్నది. కాకపోతే రైతులు ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం పచ్చికాయలు పండబెట్టి ఒక వారం రోజులు మనం ఎట్లా వెయిట్ చేస్తామో కాయ రంగు రావటానికి పండటానికి, అలాగే ఈ కవర్లో కట్టిన కాయలను కూడాను ఆ వారం రోజులు మనం పండబెట్టిన తర్వాతే మనం తినటం వల్ల స్వీట్నెస్ అనేది కనబడుతుంది. అంతేగాని ఇవి పసుపు రంగులో ఉన్నాయి అనేది రంగు రావటం అనేది పండుతనానికి లేదా మగ్గినది అనే దానికి తార్కాణంగా ఉండదు. కాబట్టి మనం పచ్చికాయల్ని ఈ కాయల్ని రెండింటిని సమానంగానే మనం 1 వీక్ మనం టైం ఇచ్చి హార్వెస్ట్ చేసిన తర్వాత పండించిన తర్వాత కానీ మనం తీసుకున్నట్లయితే ఆ స్వీట్నెస్లో డిఫరెన్స్ అనేది లేదు. మరి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకి కెమికల్స్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రావు. మనం ఏదైనా స్ప్రే చేసినా కూడాను కవర్లు కట్టిన కాయల మీదకి మనకి కెమికల్ అనేది డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్ళదు. అలాగే కాయల యొక్క నాణ్యత కూడాను అధికంగా ఉంటుంది. కాబట్టి మనం కవర్లు కట్టిన కాయలు ఈరోజు అధిక ధరను పలుకుతమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసిన కాయలన్నీ కూడాను కవర్లు కట్టిన కాయలనే మనం అధికంగా తీసుకొని వెళ్ళటం జరుగుతుందండి. కొన్నిసార్లు కవర్లు కట్టినాక కూడా పురుగు మందులు కొడతా ఉన్నారు కొంతమంది రైతులు. కవర్లు కట్టేసినాక మనకు పురుగు మందులు పెద్ద అవసరం ఉండదు. అసలు మనకి కవర్లు అనే దాన్ని మనం సజెస్ట్ చేస్తుంది పురుగు మందుల యొక్క శాతాన్ని తగ్గించుకోవాలి.
పెంచుదామని. అయితే మళ్ళీ ఇంకా దాని మీద కూడా మళ్ళీ పురుగు మందులు కొట్టడం అనేది మనకి ఉపయోగకరం లేని పని. ఈ కవర్లు కట్టేటప్పుడు ఆ పైన ఉన్న తీగని మరీ గట్టిగా కడితే దానికి ఆహారం లేకుండా ఉంటుంది. లూజ్గా కడటం వల్ల మిలీబగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఇవన్నీ లోపలికి వెళ్తున్నాయి. కాబట్టి రైతులు గమనించుకొని దాన్ని కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మామూలుగా మనం టై చేసినప్పుడు కూడాను ఆ కాడ దగ్గర చక్కగా గట్టిగా కట్టుకోవాలి. అలాగే ఈ లోపల ఉన్న దీంట్లో కాయలోకి కూడాను ఏదైనా మిలీబగ్స్ కానీ ఇలా కానీ వెళ్ళే అవకాశం ఉందేమో అప్పుడప్పుడు మధ్యలో చూసుకున్నట్లయితే కవర్ల వల్ల ఉపయోగం అనేది మనం 100% పొందుతాం. అంతేకాకుండా ఈ చెట్లు మొదల దగ్గర శుభ్రంగా ఉంచుకోవటము, జిగురు బ్యాండ్స్ కట్టేయటం వల్ల పిండి నల్లి అనేది పైకి పాకకుండా ఉంటుంది. అక్కడ లోపం లేకుండా కట్టుకోవటం వల్ల మనం ఈ పిండి నల్లిని నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామానికి చెందిన రైతు బాలు గత 2 ఏళ్లుగా పూల సాగు చేపట్టాడు. గులాబీలతో సాగును ప్రారంభించిన అనంతరం చామంతి, బంతిపూల సాగును జతచేశాడు. ప్రస్తుతం ఇతర పంటల కన్నా పూల నుంచే ఆదాయం బాగుందంటూ రైతు చెబుతున్నాడు. పూల సాగంటే ఉన్న మక్కువతో ఆరంభంలో సెంటు గులాబీ రకాన్ని 1/2 ఎకరాలో వేశాడు. అనంతరం గతేడాది చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి తెలుపు, పసుపు చామంతి రకాలను తెచ్చి సాగు చేశాడు. ప్రస్తుతం చామంతి మంచి దిగుబడులను ఇస్తోందని, ఎకరా పొలంలో సాగు చేసిన పంటలో పెట్టుబడులు సైతం వెనక్కి వచ్చాయంటూ రైతు చెబుతున్నాడు. అలానే అంతరంగా సాగు చేసిన బంతి సైతం అదనపు ఆదాయాన్ని అందించిందని, పూలతో పాటు కొద్ది విస్తీర్ణంలో కూరగాయలు సైతం పండిస్తున్నానంటూ రైతు చెబుతున్నాడు. నేను 2024 జనవరి నాడు కొత్త సంవత్సరంలో గులాబీ మొక్కలు ఒక 2000 మొక్కలతో స్టార్ట్ చేసిన. గులాబీ మొక్కలు మా సొంత పొలంలో 1/2 ఎకరాలో పెట్టేసిన తర్వాత ఈ చామంతి వచ్చేసి మొన్న సెప్టెంబర్లో ఫస్ట్ టైం పెట్టిన. ఇవి వచ్చేసి దాదాపు ఒక 10,000 మొక్క తెచ్చిన. ఒక 2,000 బంతి మొక్క మధ్యలో కాల్పు నివారణ కొరకు మధ్యలో పెట్టిన. ఇది కౌలు పొలం. ఇది కౌలుకు సంవత్సరానికి వచ్చేసి 8,000 ఇస్తా. 2 పంటలు వేస్తా. మొత్తం డ్రిప్పుకి వచ్చేసి మొక్కలకు వచ్చేసి 30,000 వరకు ఖర్చు వచ్చింది. ఇంకా ఇది మేము కూలు గీళ్ళు ఏం పెట్టము, ఏదన్నా మేము మా భార్య భర్త మేమే చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకు చిత్తూరుకి వెళ్ళి వచ్చినాయి, మదనాపల్లికి వెళ్ళి వచ్చేసినాయి. ఐశ్వర్య ఎల్లో, ఐశ్వర్య వైట్ ₹2.50 పడ్డది ఒక మొక్క. రిటైల్ వాళ్ళకే ఇస్తా. సీజన్ ఉన్నా సీజన్ లేకపోయినా 120 లాగా ఇస్తాను నాకు చామంతి వచ్చేసి కిలో. సెంటు గులాబీ వచ్చేసి ₹100 రెగ్యులర్ వాళ్ళకే ఇస్తా. ఇట్లే బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం 200 కిలో ఇస్తాను. ఈ తోటకాడికి వచ్చి సామి పూజలు ఉన్నా, అయ్యప్ప పూజలు ఉన్నా ఎవరున్నా ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. నాకు బెటర్ అనిపిస్తుంది. మేమిద్దరం భార్య భర్తలు మేము చేసుకుంటాం కాబట్టి మా ఖర్చు అయితే అమ్మ వెళ్ళిపోతుంది. గులాబీకి వచ్చేసి ఒక 40,000 వరకు మొక్కలకు అయింది. తర్వాత ఒక 10 ట్రిప్పుల ఎరువు కొట్టించిన. దానికి వచ్చేసి మొత్తం 70,000 ఖర్చు వచ్చింది మిషన్తో సహా వచ్చేసి ఎకరాన్ని. చామంతి ఎకరన్నర పెట్టిన. మనకి చామంతికి వచ్చేసి దాదాపు 30, మిషన్కు అంటే 50,000 వరకు పెట్టుబడి పెట్టింది. దాదాపు పెట్టుబడి వరకు వెళ్ళినాయి. ఇప్పుడు వచ్చేది లాభం అన్నట్లు. బంతి అయితే దాదాపు 15,000 వరకు బంతి అమ్మిన. మంచిగా వచ్చింది బంతిలో లాభం. ఇప్పుడు చామంతి అనేది ఇంకా మనకు లాభం. పెట్టుబడి మాత్రం వెళ్ళిపోయింది. మేము చామంతి, గులాబీ, బంతి సాగు చేస్తున్నాము. కూలోళ్ళని పెట్టకుండా మేమే కష్టపడి చేసుకుంటున్నాము. 4 ఎకరాలు పెట్టినాము. చామంతి, బంతి, గులాబీ, కూరగాయలు. మార్కెట్ బాగానే ఉంది. మేము జడ్చలనే అమ్ముతాం. ఈ రైతు క్షేత్రం రోడ్డుకు సమీపంలో ఉండటంతో పూల అందాలను చూసేందుకు చుట్టుపక్కల రైతులతో పాటు సమీప ప్రాంతాల వారు వస్తున్నారు. పూల సాగు ఆశాజనకంగా ఉందని, సాగు చేసే యోచనలో ఉన్నామంటూ తోటి రైతులు చెబుతున్నారు. మా ఊరి అతను బాలు పూల తోట కొత్తగా పెట్టిండు. చామంతి, గులాబీ పెట్టిండు, బంతి చూడడానికి వచ్చిన మంచిగా అనిపించింది. అతనికి కూడా లాభం వచ్చిందని చెప్తున్నాడు. నేను కూడా పెడదామని ఆలోచన ఉంది. మేము ఈ తోట చూడడానికి వచ్చినాము. మాది కృష్ణా జిల్లా కొడూరు మండలం. పసుపు చామంతి వేశారు, అలాగే వైట్ చామంతి వేశారు. ఆ తోట చాలా బాగుంది, చూద్దామని వచ్చినాము. నేరుగా విక్రయించుకునే అవకాశం ఉన్న రహదారుల పక్క రైతులకు సొంతంగా చేసుకుంటే పూల సాగు మంచి లాభాన్నిస్తుందని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.